పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే పథకాన్ని సరికొత్తగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైబ్రిడ్ పద్ధతిలో వైద్య సేవలు అందించాలని భావిస్తోంది. అయితే దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇంతకీ ఆ హైబ్రిడ్ విధానం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న విధానానికి కొత్తగా రాబోయే విధానానికి ఉన్న తేడా ఏంటి? వైసీపీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి సరికొత్త విధానంతో ఉచిత వైద్యం అందించే ప్రయత్నం చేస్తోంది. హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం వైద్య చికిత్సలు అందించిన ఆసుపత్రులకు రోగుల తరపున ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తోంది. కానీ బీమా విధానంలో ప్రజల తరపున ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. ఎవరైనా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే ఆ రోగి తరపున ఆసుపత్రులకు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. ప్రస్తుత విధానం కింద 3,257 చికిత్సలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. బీమా విధానంలోనూ ఈ చికిత్సలు కొనసాగుతాయి. ఇంకా అవసరమైతే చికిత్సల సంఖ్యను కూడా పెంచే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రోగులు పొందుతున్న చికిత్సల్లో 90% వరకు 2.5 లక్షల లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదికి 2.5 లక్షల పరిమితితో బీమా విధానం అమల్లోకి తెచ్చే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. అంటే ఒక రోగికి 2.5 లక్షల వరకు ఖర్చయితే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు చెల్లిస్తుంది. ప్రస్తుత విధానం ప్రకారం 24 గంటల్లో చికిత్సకు అనుమతి లభిస్తుంది. అదే బీమా విధానం అమలు చేస్తే 6 గంటల్లోనే చికిత్సను ప్రారంభించేందుకు అనుమతి రానుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఏపీలోని ఎన్టీఆర్ వైద్య సేవలు కొత్త విధానంలో అనుసంధానం కాబోతున్నాయి. ప్రస్తుత విధానం ప్రకారం ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమై బకాయిలు పెడితే సేవలు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నెట్వర్క్ ఆసుపత్రులు ఏపీలో సేవలు నిలిపివేశాయి. అయితే కొత్త విధానంలో బిల్లుల పెండింగ్ భయం ఉండదు. ప్రభుత్వం ముందే ప్రీమియం చెల్లిస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఆసుపత్రులు వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా పేదలకు వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 1,43,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఉద్యోగస్తులు, పెన్షనర్ల కుటుంబాలు మరో 8.13 లక్షలున్నాయి. మొత్తంగా 1,60,00,000 కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయి. వీళ్లందరి తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి హెల్త్ కార్డులు ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న పథకం ప్రకారం ఏడాదికి 2,500 కోట్లు ఖర్చవుతోంది. కొత్త విధానంలోనూ ప్రీమియం చెల్లింపులకు 2,500 కోట్లు ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ కొత్త విధానంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీమా కంపెనీలను జోక్యం చేస్తే వైద్యం కాస్త వ్యాపారంగా మారుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇటు హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ బకాయిలు పూర్తిగా చెల్లించాకే ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తోంది.